నమస్తే, నేను ఆదిత్య. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కుమార్తె పలీనా తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి డిక్లరేషన్ ఇవ్వడం జరిగింది. ఈ అంశం ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా తెగ చక్కర్లు కొడుతుంది. మరి దీని గురించి మాట్లాడడానికి ప్రస్తుతానికి మనతో పాటు స్టూడియోలో ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ డివిఎస్ గారు. సార్ అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. సార్ నమస్కారం. సార్ నమస్తే. తిరుమల తిరుపతి దేవస్థానంలో ఏపీ డిప్యూటీ సీఎం కుమార్తె పలీనా డిక్లరేషన్ ఇవ్వడం జరిగింది. ఇప్పుడు ఈ అంశం సోషల్ మీడియా వేదికగా చాలా బలంగా వినిపిస్తుంది అండ్ కంపారిజన్ చేస్తూ ఉన్నారు. మరి జగన్మోహన్ రెడ్డి కూతుర్లు తిరుమలకి రారా, డిక్లరేషన్ ఇవ్వరా అంటూ క్వశ్చన్లు కూడా వేస్తూ ఉన్నారు. మరి దీన్ని ఎలా చూడొచ్చు అసలు మనం? అంటే ఇప్పుడు డిక్లరేషన్ ఇవ్వటం అనేది అక్కడ సనాతన సంప్రదాయం. ఎస్, అది సనాతన ధర్మాన్ని గౌరవించటం. ఇది దేవాదాయ శాఖ చట్టం రూల్ 136 పెట్టారు. ఇది 30/1987 1987లో అమెండ్మెంట్ వచ్చింది. ఇది ఎండోమెంట్ యాక్ట్లో అన్నమాట. అసలు డిక్లరేషన్ ఇవ్వటం అనేది ఇవాళ కాదు, 200 ఏళ్ల నుంచి వస్తుంది. బ్రిటిషర్స్ హయాంలో అప్పట్లో ఏంటి, ముస్లిమ్స్ ఇన్వేడింగ్, ఏది ఈ దేవాలయాల పైన బడి వాళ్ళు దాడులు చేస్తున్న దీంట్లో గజని, ఆ గోరి, అక్కడ సోమనాథ టెంపుల్ కొట్టేయటం, ఆ రత్నాలు మాణిక్యాలు ఎత్తుకుపోవటం. ఇక్కడ ఎవరో ఈ నవాబులు కూడా ఇక్కడ తిరుమల పైన టార్గెట్ చేస్తున్నారన్న దీంట్లో అప్పుడేంటి, తిరుమలని పరిరక్షించడం బ్రిటిష్ వాళ్ళు. ఆ తిరుపతి కమిషనర్గా, చిత్తూరు కమిషనర్గా ఉన్నాడు ఆ బ్రూనోనో ఎవరో ఆయన, ఆ తెల్ల దొర, అతను తీసుకొచ్చారు దీన్ని. ఏది 42 నిబంధనలతో ఎప్పుడో 1801లోనో ఏమో పెట్టారు డిక్లరేషన్ అనేది. చరిత్ర ఒకసారి మనం చూస్తుంటే, చదువుతుంటే వాళ్ళకేంటి, బ్రిటిష్ వాళ్ళు అప్పుడు జరిగినటువంటి ఆ కాల్పుల్లో ఎవరో సైనికుడు గాయపడతాడు. గాయపడితే అక్కడ భక్తుడు ఎవరో అది ఆ కొండేపు తిరిగి తిరునామం పెట్టుకో తగ్గిపోద్దనో ఏదో చెప్తాడు. అతను అదే చేస్తాడు, ఆ బ్రిటిష్ సోల్జర్. తగ్గిపోతుంది. అది చిలవల పలవలుగా బ్రిటిష్ సైనికులు అక్కడ ఉన్నటువంటి వైస్రాయ్ దాకా వెళ్ళడము, అది మహిమగల క్షేత్రం అని. అన్య మతస్థులు కనుక వస్తే ఈ విధంగా దానిపైన దాడి చేసే ప్రమాదం ఉంది కాబట్టి ఈ డిక్లరేషన్ తీసుకొచ్చిన దీంట్లో ఇప్పుడు పవన్ కళ్యాణ్ నిన్న మనం చూసాం, కాలినడకన వెళ్ళారు. నీకు ఆ పిల్లలతో సహా దర్శనం చేసుకున్నాడు కూతురు. ఆమె ఏంటి, వాళ్ళ మదర్ క్రిస్టియన్, రష్యన్ అన్నా లెజ్నోవా, ఆమె కూతురు మరి తను క్రిస్టియన్గా ఉన్న నేపథ్యంలో డిక్లరేషన్ ఇచ్చింది. మైనర్ తను మరి ఆ డిక్లరేషన్ మీద అసలు పవన్ కళ్యాణే సంతకం పెట్టాడు. అంటే తండ్రి కింద మైనర్ కాబట్టి తప్పే ఉంది ఇస్తే. నువ్వు అలా ఇవ్వడం ద్వారా హైందవ మతాన్ని గౌరవించినట్టు, అదే కాదు నీ మతాన్ని నువ్వు గౌరవించినట్టు. క్రిస్టియానిటీ గర్వపడే సందర్భం అది, హిందూయిజం గర్వపడే సందర్భం అది. పవన్ కళ్యాణ్ ఏమన్నా అన్నాడా, ఇన్ విచ్ కంట్రీ ఐఎమ్ లివింగ్ ఇన్ అని ఆయన కూడా అనొచ్చు కదా. ఈజ్ దిస్ ద డెమోక్రసీ అనో, లేకపోతే ఈజ్ దిస్ హిందూయిజం అనో. ఈ మాటలు అంటే నీకు ఎవరు గుర్తొస్తారు? జగన్మోహన్ రెడ్డి అన్న మాటలు గుర్తొస్తాయి. ఈజ్ దిస్ ద కంట్రీ ఐ బీ లివింగ్ ఇన్ అన్నాడు. ఓకే, సారీ, పవన్ కళ్యాణ్ అన్నాడు ఆ మాట? లేదు. అంటే జగన్మోహన్ రెడ్డి అసలు డిక్లరేషన్ విషయంలో అసలు దేశం మీద దాడి చేశాడు. ఈ దేశంలోనా నేనున్నది అంటే ఆ మాట గవర్నర్ నీతో ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం రోజు అనొచ్చుగా. గవర్నర్ గారితో ఈజ్ దిస్ ద కంట్రీ ఐ బీ లివింగ్ ఇన్ అని. ఇప్పుడు ఇవాళ జగన్మోహన్ రెడ్డి డిక్లరేషన్ ఇవ్వకపోవడం, డిక్లరేషన్ ఇవ్వాల్సి వస్తుందని అసలు ఆ పర్యటనే రద్దు చేసుకోవటం. అసలు ఎందుకు పర్యటన వెళ్తానన్నావు? తిరుమల పర్యటనకు నువ్వు ఎందుకు పిలిపించావు? అదొక తప్పు. పిలిపించినాక మానుపుకోవటం మహాపరాధం. ఏది, నీ దిష్టి బొమ్మలు తగలేస్తున్నారు దేశం మొత్తం. నువ్వు తిరుపతిలో తీసుకొచ్చినటువంటి మహాపచారాలు, అన్యమతస్థుల ప్రవేశం, వాళ్ళకే బోర్డు చైర్మన్ల పదవులు కంటక పెట్టడం, నెక్స్ట్ అవినీతి కుంభకోణాలకి పాల్పడటం, నెయ్యిలో కక్కుర్తి పడ్డాడని. ఆ నెయ్యి కాంట్రాక్టులు, టెండర్ నిబంధనలు మార్చి ఒక 5 కంపెనీలకు ఇచ్చి మొత్తం ఏ విధంగా పంది కొవ్వుతో చేసిన నెయ్యి అని. కెమిస్టులంతా గొడవ. ఇది మనం చెప్పేది కాదు, కెమిస్టులే నిగ్గు తేల్చారు. ఏది అసలు ఆవు నెయ్యి అన్నా, అసలు నెయ్యి అంటే ఏంటి, బటర్. ఇప్పుడు బటర్ అనే పేరు దానికి ఎందుకు వచ్చింది? బటర్ ఆయిల్ ఉంది కాబట్టి బటర్ అనే పేరు వచ్చింది. అసలు దీనిలో అసలు బటర్ ఆయిల్ లేదంట. అంటే వెన్నలేని నెయ్యి తయారు చేయించాడు. ఇది ఎక్కడి నెయ్యి? వెన్నలేని నెయ్యి.
నెయ్యి అనిపించటం కోసం పామటిక్ యాసిడ్ కలిపాడని, అంటే ఆవు నెయ్యి పచ్చగా ఉంటుంది కాబట్టి ఆ పామటిక్ యాసిడ్ కలిపితే పచ్చబడుద్దని. అతను ఏ విధంగా మరి చేశాడో నీకు అక్కడే కనపడుతోంది. ఆ చేసిన పాపం కప్పిపెట్టుకోవటం కోసం తిరుమల పర్యటనకి పిలిపించాడు. పర్యటనకి ఇస్తే డిక్లరేషన్ అడిగారు. డిక్లరేషన్ ఇవ్వాల్సి వస్తుందని దాన్ని ఎగ్గొట్టాడు. పవన్ కళ్యాణ్కి జగన్మోహన్ రెడ్డికి ఉన్న తేడా ఏంటో ఇక్కడే మనకు కనపడుతుంది. ఏది డిక్లరేషన్ తన కూతురికి పవన్ కళ్యాణ్ ఇచ్చాడంటే ఒక మెసేజ్, ఒక సందేశం ఇచ్చాడనమాట. జగన్మోహన్ రెడ్డి అతను ఒక బరితెగింపు, అదొక ఉన్మాదంగా మనం చూసాం. ఏది హిందుత్వంపై దాడిగా చూసాం. ఇలాంటి పరిస్థితుల్లో పవన్ కళ్యాణ్ ఇవాళేంటి హిందుత్వాన్ని గౌరవించాడు, అటు క్రిస్టియానిటీని గౌరవించాడు, కోట్లాది భక్తుల విశ్వాసాలని ఇవాళ పవన్ కళ్యాణ్ పొందాడు, ప్రజల అభిమానాన్ని పొందాడు. ఇదే పని జగన్ చేసుంటే, ఆ రోజు జగన్ కూడా వెళ్ళి డిక్లరేషన్ ఇచ్చుంటే కోట్లాది హిందువుల గుండెలు గెలిచేవాడు. అబ్బే అట్లాంటి పనులు ఎందుకు చేస్తాం మనం? అట్లా చేస్తే అతను జగన్మోహన్ రెడ్డి ఎలా అవుతాడు? అంటే ఊరంతా ఒక దారి అయితే ఉలిపి కట్టిదో దారి అనేది అందుకే అన్నమాట. జగన్మోహన్ రెడ్డి ఇవాళ అతను చేసినటువంటి ఆ దుర్మార్గం, అతను చేసినటువంటి పాపాలే ఇవాళ అతన్ని వెంటాడుతున్నాయి. ఎక్కడ నెగ్గాలో కాదు, ఎక్కడ తగ్గాలో మరోసారి పవన్ కళ్యాణ్ చూపించాడు. తగ్గాడు విపరీతంగా నెగ్గుతున్నాడు. జగన్మోహన్ రెడ్డి ఏమో తగ్గడు నెగ్గడ కనపడుతుంది ఇక్కడే. ఎందుకంటే ఇద్దరి మధ్య బేరీజ్ వేసుకుంటారు. ప్రజల్లో చర్చ జరుగుతుంది. ప్రజల్లో చర్చ జరిగేందుకే పవన్ కళ్యాణ్ కూతురుతో డిక్లరేషన్ ఇప్పించాడా? అంటే జగన్మోహన్ రెడ్డి ఎంత మరుగుజ్జు తన ముందు అనేది వాళ్ళ ఈ చర్య ద్వారా అతను ప్రజల్లోకి పంపించాడు అనమాట. సింపుల్. ఏది అసలు ఏమీ చేయలేదు, ఏ విధమైనటువంటి ప్రెస్ మీట్ పెట్టలేదు, ఏ విధమైనటువంటి విమర్శలు చేయకుండా ఒక చిన్న యాక్షన్ ద్వారా ఒక చక్కటి మెసేజ్ పవన్ కళ్యాణ్ ఇవాళ ఇచ్చాడనమాట. ఇప్పుడు షర్మిలే తిట్టింది కదా సొంత చెల్లి జగన్మోహన్ రెడ్డిని, డిక్లరేషన్ ఇస్తే తప్పేంటనంది. రూల్ అప్లికబుల్ ఫర్ ఆల్ అంది. అది రూల్. ఏది మనం ఇందాక చెప్పుకున్నాం, సెక్షన్ 30 ఆఫ్ 1987 యాక్ట్, ఎండోమెంట్ యాక్ట్. టీటీడీలో రూల్ 136 డిక్లరేషన్ ఇవ్వటం అన్యమతం అనేది. ఏముంటుంది ఆ డిక్లరేషన్లో? ఐ హ్యాడ్ ఫెయిత్ ఆన్ లార్డ్ వెంకటేశ్వర, ఓకే, ప్లీజ్ పర్మిట్ మీ టు లార్డ్ దర్శన్. ఈ భగవంతుడి పైన నాకు విశ్వాసం ఉంది, ఆ దేవదేవుడి దర్శనానికి నన్ను అనుమతించండి, నీ పేరు, నీ డీటెయిల్స్. సింపుల్ ఫామ్. ఇప్పుడు అది ఇచ్చినంత మాత్రాన నువ్వు మతం మార్చుకున్నట్టేం కాదే. నీ మతం నీదే, అవతల మతాన్ని గౌరవిస్తున్నావు. ఇప్పుడు ఇదే కదా మత సామరస్యం అంటే. రాజ్యాంగం చెప్పింది ఇదే కదా. ఏది మతోన్మాదం కూడదు, మత విద్వేషం తప్పు, మత చిచ్చు పెట్టడం అనేది మహాపరాధం. ఇవాళ నీ మతాన్ని నువ్వు ఎలా పాటిస్తావో ఇతరుల మతాన్ని కూడా అలాగే గౌరవించమనేది భారత రాజ్యాంగం. ఇంత గొప్ప దేశం మనది. దిస్ ఈజ్ ఇండియా. ఇది భారతదేశం. జగన్మోహన్ రెడ్డి తెలుసుకోవాలా, దిస్ ఈజ్ ద గ్రేట్ కంట్రీ జగన్మోహన్ రెడ్డి లివింగ్ ఇన్. కానీ ఏమంటాడు, ఈజ్ దిస్ ద కంట్రీ ఐ బీ లివింగ్ ఇన్ అంటాడు. దిస్ ఈజ్ ద కంట్రీ వీ లివింగ్ ఇన్ అని చెప్పాడు పవన్ కళ్యాణ్. దిస్ ఈజ్ గ్రేట్ ఇండియా వీ బీ లివింగ్ ఇన్ అని చెప్పాడు అనమాట. ఇండియన్ అని చెప్పుకోవటానికి పవన్ కళ్యాణ్ గర్వపడుతున్నాడు, హిందూ అని చెప్పుకోవడానికి గర్వపడతారు, మన సనాతన ధర్మం పాటిస్తామని చెప్పుకోవడానికి గర్వపడతారు. జగన్మోహన్ రెడ్డి కూడా నేను క్రిస్టియన్ అని చెప్పుకుంటే తప్పేంటి, నేరం ఏంటి? ఇవాళ అలా చెప్పుకోకపోవటం ద్వారా వేలాది క్రిస్టియన్ల గుండెల్ని గాయపరుస్తున్నాడు, వాళ్ళ మనసుల్ని గాయపరుస్తున్నాడు అతను. నువ్వు ఇంట్లో 4 గోడల మధ్య బైబిల్ చదువుతానన్నది నువ్వే అన్నాడు కదా, ప్రెస్ మీట్లోనే చెప్పాడు కదా. ఇంట్లో 4 గోడల మధ్య నేను బైబిల్ చదువుతాను అదే నోటితో అన్నాడు. అంటే నువ్వు క్రిస్టియన్. నీ తల్లి అసలు ఇంట్లో 4 గోడల మధ్య బైబిల్ చదవటం కాదు, ఆమె సువార్త కూటముల్లో ప్రసంగిస్తుంది.
బ్రదర్ అనిల్ కుమార్తో అనిల్ కుమార్ పాటు, లేదు మీ విమలమ్మ, మీ మేనత్త, ఆమె అసలు సువార్త కూటముల్లో ప్రసంగిస్తుంది, మత ప్రచారం చేస్తుంది, నీకు ఓట్లు వేయమని క్రిస్టియన్స్ అందరికీ చెప్పుకుంది. విన్నవించుకుంది. మీ అమ్మ అసలు బైబిలే పుచ్చుకుని రాజకీయ వేదికల మీద ప్రసంగిస్తుంది. ఎవరు? విజయలక్ష్మి. తప్పు కాదు, బైబిల్ చదవటం తప్పు కాదు, బైబిల్ చేత్తో పట్టుకుని ప్రసంగించటం తప్పు కాదు, అది బైబిల్ గొప్పదనం. బైబిల్ నేను చదువుతాను, బైబిల్ నేను పట్టుకుంటానని చెప్పటానికి గర్వపడాలి, కానీ జగన్మోహన్ రెడ్డి సిగ్గుపడటం ఏంటి? అంటే జగన్మోహన్ రెడ్డి అటు క్రిస్టియన్ కాదు, ఇటు హిందూ కాదు, ఈ రెండింటికి కానాడు ఎవరు? అది నువ్వే చెప్పాలి. థ్యాంక్ యూ.